హాయ్ గైస్! మనం ఈరోజు ఈ విధంగా పోచమ్మ కార్యక్రమ ఆహ్వానం అనేది ఉంటుంది గదా! దాన్ని మనం ఏ విధంగా కార్డ్‌ను నార్మల్ కార్డ్‌ను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ విధంగా మనం కొన్ని డిజైన్స్ పెట్టి పోచమ్మ తల్లి ఫోటో పెట్టి ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను దీన్ని కొరల్ అనే సాఫ్ట్‌వేర్‌లో చేయడం జరిగింది. దాంట్లో మనం కార్డ్‌ను సింపుల్‌గా డిజైన్ చేసుకోవడం ఎలానో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ పీసీలో ఉన్న కొరల్ డ్రా అనే సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ముందుగా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఉంది కదా, దీంట్లో పోయి ఇక్కడ మిల్లీమీటర్లు పోయి 178 mm విడ్త్, ఆ తర్వాత హైట్ వచ్చేసి 101 mm హైట్ అనేది ఇవ్వండి. ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ ఒక సైజ్తో మీకు ఒక డాష్బోర్డ్ కావడం జరుగుతుంది. ఆ సైజులో మనం ఇక్కడ షేప్ టూల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే మీకు ఒక రెక్టాంగిల్ మీరు ఎంచుకున్న సైజులో ఒక బాక్స్ ఒక బాక్స్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత దీని ఫిల్ స్ట్రోక్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డిజైన్ చేసుకోవడానికి 2 బాక్సెస్ అనేది తీసుకుందాం. ఇక్కడ వెళ్ళి ఈ విధంగా బాక్సెస్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు తీసుకున్న తర్వాత మీకు చూపెడతా. నేను ఒక బాక్స్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే నేను ఇవ్వడం జరిగింది. కొంచెం రెడ్లో ఉంటుంది, అందుకోసం నేను దాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దీని బార్డర్లో మరొక బాక్స్ తీసుకొని ఈ విధంగా కలర్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో మీకు చెప్తా. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం లైట్గా జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నేనైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. ఇప్పుడు పైన కూడా సేమ్ ఉంటే మనకు కొంచెం చూడడానికి అట్రాక్టింగ్గా మంచిగా కొంచెం డిజైన్ చేస్తే మంచిగా కనబడడం జరుగుతుంది. అందుకోసం మనం ఈ విధంగా జూమ్ చేసి చేసుకోండి. నేనైతే జూమ్ చేసే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సైజెస్ అనేది కనబడుతుంది. మనం ఎంత సైజులో మనం ఇచ్చామో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీనికి కలర్ ఇవ్వాలంటే ఇప్పుడు మీరు కలర్ ప్యాలెట్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో వెళ్ళి ఏ కలర్ ఇవ్వాలనుకుంటారో ఆ కలర్ మీద క్లిక్ బటన్ కాకుండా వేరే కీ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం డాష్బోర్డ్లో రీప్లేస్ చేసే కీ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు కలర్ ఫిల్ కావడం జరుగుతుంది. ఆ విధంగా మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ డిజైన్స్ చేసుకుందాం. నేను డిజైన్స్ ఇంపోర్ట్ చేసుకుంటా, మీరు కూడా మీ పీసీలో ఉన్నవి ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ డిజైన్ను ఈ విధంగా నేను కలర్ కూడా ఫిల్ చేసి ఉంచుకున్నా. కొంచెం వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. దీన్ని మనం ఇట్లా ట్రాక్ చేసి మనం కలర్ ఫిల్ ఇస్తాం కదా, దాన్ని క్లిక్ని ఇడవకుండా లెఫ్ట్ క్లిక్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు డూప్లికేట్ కావడం జరుగుతుంది. నేను ఈ విధంగా తెంపేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. ఆ తర్వాత కింద దానికి నేను ఇది ఉంది కదా, దీన్ని అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఈ కింద బాటంలో అనేది నేను ఇస్తున్నా, మీరు కూడా ఈ విధంగా ఇచ్చేసుకోండి. ఆ తర్వాత దీన్ని కూడా సేమ్ వేలో ఈ విధంగా ఇట్లా చేసి నేను కాపీ చేసుకొని
దీనైతే రొటేషన్ చేసి ఈ విధంగా అనేది అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక బాక్స్ వచ్చేసి దాంట్లో ఒక పేరుంది గదా! మనం ఆవాహన పేరుననేది ఇక్కడ బాక్స్ తీసుకొని రాసి చూపెడతా. నేను ఈ విధంగా బాక్స్ తీసుకున్నా. దాంట్లో ఒక వైట్ కలర్ ఫిల్ అనేది ఇచ్చిన. స్ట్రోక్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ కలర్ మనం తీసుకున్న కలర్‌ని ఫిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం మ్యాటర్ అనేది రాసుకుందాం. మ్యాటర్ అంటే ఇక్కడ ఏ ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి మీరు రాసుకోవచ్చు మ్యాటర్. మ్యాటర్ ఈ విధంగా రాసుకోండి. నేనైతే ఈ అన్‌నోన్ ఫాంట్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను కన్వర్ట్ చేసి ఉంచుకున్న. దాన్ని మనం ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేస్తా. నేను ఈ విధంగా రాసేసుకున్న. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఫాంట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. ఇది ఇంతే ఫ్రెండ్స్. దీనికైతే నేను కొంచెం వారి ఉంది గదా! దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ అనేది తగ్గించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం నెక్స్ట్ మ్యాటర్ రాస్తున్నా. మనం సేమ్ వేలో ఆ విధంగానే రాసుకోవచ్చు. ఈ శ్రీవాస్తు శుభమస్తుకుంది గదా! హర్ష అనే ఫాంట్ ఇచ్చేసుకోవడం జరిగింది. 14 సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు మ్యాటర్ ఉంది గదా! దానికి అశ్విని ఫాంట్ అనేది ఇచ్చేసుకొని 15.14 అనేది సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాటర్‌ని సేమ్ వేలో మనం రాసుకుందాం. ఈ విధంగా అయితే నేను పోచమ్మ కార్యక్రమం అని రాసుకొని కొంచెం బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ మనం ఇక్కడ నుంచి ఈ విధంగా చేసేసుకొని దీన్ని క్లిక్ చేసి నేను ఈ ఎంఎంలో 1.577 ఎంఎంలో ఆల్ సైజెస్ అనేది చేసుకుంటే మీకు ఈ విధంగా కొంచెం కార్నర్ కొంచెం కరువుగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ మ్యాటర్ అదే విధంగా మనం ఇక్కడ క్లిక్ చేసి రాసేసుకోండి. నేనైతే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ముందుగానే రాసుకొని ఉంచుకున్నా. మీరు గూడా ఆ విధంగా రాసుకోండి. మ్యాటర్ రాసుకున్న తర్వాతనే మనకు పేస్ట్ చేసి మనం డిజైన్ అనేది సులభంగా చేసుకోవచ్చు. నేను మరొక మ్యాటర్ అనేది రాసి మీకు చూపెడతా. ఈ విధంగా అయితే నేను మ్యాటర్ అనేది రాసుకోవడం జరిగింది. మనకు నెక్స్ట్ మ్యాటర్ గూడా అదే విధంగా రాసుకుంటా. నేనైతే ఈ విధంగా నేను రాసేసుకోవడం జరిగింది. ఇక్కడ బాక్స్ ఉన్నాయి గదా! వాటిని మనం ఈ విధంగా దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సైజులో ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తా అంటే దీనికి సేమ్ బార్డరింగ్ అనేది ఇస్తున్నా. బార్డరింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసి నేను కొంచెం దీనికి కరువు అనేది ఇస్తున్నా. ఈ విధంగా ఇచ్చేసుకున్నా. ఈ విధంగా అయితే మనకు మ్యాటర్ అనేది సిద్ధమైపోయింది. ఆ తర్వాత మనకు ఏముందంటే మనకు ఫోటోస్ ఉన్నాయి గదా! నేను ఈ ఫోటో అనేది ఛత్రపతి శివాజీది ఇక్కడ అనేది అరేంజ్‌మెంట్ అనేది చేసుకుంటున్నా. దానికి కూడా కలర్ ఇచ్చేసుకున్నా. ఆ తర్వాత ఈ ఫోటో ఇక్కడ మన పోచమ్మ ఉంది గదా! దాని ఫోటో అనేది ఆ తల్లి ఫోటో అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గూడా ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మ్యాటర్ అనేది అయిపోయింది. కింద బాటమ్‌లో అనేది నేను నా వాటర్ మార్క్ అనేది ఇస్తున్నా. మీరు గూడా ఇచ్చేసుకోండి. నేను ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ నా వాటర్ మార్క్ అనేది ఇచ్చేసుకున్నా. ఈ విధంగా అనేది వెడ్డింగ్ కార్డ్ అనేది అయిపోయింది. మనం కంట్రోల్ పి అని ఇచ్చేసుకొని సైజెస్ సెట్ చేసుకొని మనం ప్రింట్ కమాండ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్‌గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన నార్మల్ ప్రింట్ తోటి గూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకొని మీరు గూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ డిజైనర్ ఫ్రెండ్‌తో షేర్ చేయండి.